సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ లెసన్ యాక్చువల్గా ఇది లెసన్ నెంబర్ 4. సో ఈ లెసన్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే వర్డ్ ప్రెస్లో వెబ్ పేజెస్ని ఎలా క్రియేట్ చేయాలి. సో వీటిని మన సింపుల్ టెర్మినాలజీలో చెప్పాలి అంటే పేజెస్ని వర్డ్ ప్రెస్లో ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ థింగ్, మనం వర్డ్ ప్రెస్లోకి లాగిన్ అవ్వాలి అంటే సో మనకి ఏం కావాలి అంటే లోకల్ హోస్ట్, మీ వెబ్సైట్ నేమ్ ఏంటి, లాగిన్ స్క్రీన్కి WP అడ్మిన్ అనేది లాగిన్ URL. కానీ మన సైట్ రియల్గా ఎలా ఉంటుందో చూడాలి అంటే లోకల్ హోస్ట్, మీ వెబ్సైట్ పేరు. ఓకే, ప్రజెంట్ మనం ప్రీవియస్గా మనం ఆల్రెడీ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మన యొక్క లాగిన్ WP లాగిన్కి యూజర్ నేమ్ ఏమో అడ్మిన్ అని పెట్టాము, పాస్వర్డ్ ఏమో 123 అని యూజ్ చేసాం. ఓకే, సో ఇది లోకల్. రిమోట్లో ఉంటే మాత్రం మీకు చేంజ్ అయిపోతుంది. ఓకే, రిమోట్లో అంటే మీ వెబ్సైట్ పేరు /WP అడ్మిన్. అదే మీరు డైరెక్ట్గా లైవ్ సైట్ చూడాలి అనుకుంటే మీ వెబ్సైట్ నేమ్ డైరెక్ట్ వెబ్సైట్ నేమ్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వెళ్తే ఇక్కడ నా బ్లాగ్ అడ్రస్ చూస్తే మీకు www.alltechskills.com/WP admin. సో ఇది డైరెక్ట్గా లాగిన్ క్రెడెన్షియల్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆల్టెక్ స్కిల్స్ అనే ఒక వెబ్సైట్కి వర్డ్ ప్రెస్ ద్వారా మనం లాగిన్ అవ్వాలి అంటే ఇది. సో కానీ ఇది లైవ్లో ఉంది కాబట్టి జాంప్ అనే సర్వర్ ఆల్రెడీ రన్ అవుతుంది, కానీ మన లోకల్లో మాత్రం రన్ కాదు. సో ఇప్పుడు నేను లోకల్ హోస్ట్ /WordPress. ఓకే, ఇప్పుడు నేను ఇలా టైప్ చేశాను అనుకోండి, లోకల్ హోస్ట్ /WordPress, దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ప్రజెంట్ మన లోకల్లో మన సర్వర్ అంటే మన జాంప్ సర్వర్ రన్ అవ్వట్లేదు, కానీ మీకు రియల్ వెబ్సైట్లో ఎప్పుడు కూడా 24/7 సర్వర్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎనీ టైం మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అంటే సెలెక్ట్ జాంప్ సర్వర్, అపాచీ ప్లస్ MySQL రెండింటిని స్టార్ట్ చేయాలి. తర్వాత మీరు దీన్ని క్లోజ్ చేసినా మనకు వచ్చే ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఎంటర్ క్లిక్ చేస్తే మన సైట్ చూడొచ్చు. ఓకే, సో ఇది ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాం. ఇన్ కేస్ నేను లాగౌట్ చేస్తే ఇప్పుడు మీకు ఇక్కడ WP అడ్మిన్ ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ 123. ఎప్పుడైతే నేను ఎంటర్ క్లిక్ చేస్తానో మనం డాష్ బోర్డ్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వేరే బ్రౌజర్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైర్ ఫాక్స్ తీసుకుంటున్నాను. సో ఫైర్ ఫాక్స్లో మనకి డిస్టర్బెన్స్ లేకుండా లోకల్ హోస్ట్ /WordPress ఎంటర్ క్లిక్ చేస్తే మన సైట్ను మనం ఇక్కడ నుండి చూడొచ్చు. ఇక్కడ మీకు ఈ అడ్మిన్ ప్యానల్ కనపడదు. ఓకే, ఈ డాష్ బోర్డు ప్లస్ ఇది కనపడదు. ఓకే, ఈ లాగిన్ స్క్రీన్, ఎవరు లాగిన్ అయ్యి ఉన్నారు, ఇవేమీ కూడా మనకి వేరే బ్రౌజర్లో మనం కానీ లాగిన్ అయితే ఓన్లీ వెబ్సైట్ మాత్రమే కనపడుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి పేజెస్ అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా యొక్క వెబ్సైట్ చూస్తే SEOskills.in అనే ఒక వెబ్సైట్కి కనెక్ట్ అయితే అబౌట్ అస్ ఇక్కడ చూడండి, హోమ్ ఉంది, అబౌట్ అస్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్, వెబ్ డిజైన్, ఇవన్నీ కూడా పేజెస్ అంటారు. ఓకే, సో ఆర్టికల్స్ అంటే వాటిని పోస్ట్స్ అంటారు. పోస్ట్ అనేది మనం ఇంకొక వీడియోలో చూద్దాం. ఈ పేజెస్లో మనకి ఇక్కడ వీటిని పేజెస్ అంటారు. హోము, అబౌట్ అస్, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్, వెబ్ డిజైన్, బ్లాగ్, కాంటాక్ట్ అస్. మరి ఇవి ఎలా క్రియేట్ చేయాలి? ఇది హారిజంటల్ మెనూ. సో ఈ వీడియోలో మనం ఈ పేజెస్ని క్రియేట్ చేయడం చూద్దాం. సో మనకి పేజెస్ క్రియేట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఒకటి డైరెక్ట్గా షార్ట్ మెథడ్, ఇక్కడ న్యూలోకి వెళ్ళిపోయి పేజ్ అనే దానిపైన క్లిక్ చేయడం, లేదు ఈ లెఫ్ట్ సైడ్ నావిగేషన్లోకి వెళ్ళిపోయి యాడ్ న్యూ అని క్లిక్ చేయడం. ఓకే, సో నేను ఫాలో అయ్యే ఈ మెథడ్ ఫాలో అవుతాను. సో న్యూ పేజ్, సో హోమ్ పేజ్. మనకు టెక్స్ట్ కావాలి కదా. సో టెక్స్ట్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే టెక్స్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఈ హోమ్ అనే టెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొంత టెక్స్ట్ ఉంది కదా. సో లేదంటే అబౌట్ అస్లోకి వెళ్ళిపోదాం. అబౌట్ అస్లో ఉన్న టెక్స్ట్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. సో దట్ మనకి ఇది SEO స్కిల్స్ ఇవన్నీ కలిపి నేను కాపీ చేసేసుకుంటాను. సో కాపీ, ఈ హోమ్లో నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది నా యొక్క హోమ్ స్క్రీన్. ఇప్పుడు నేను పబ్లిష్ అంటాను. ఓకే, ఈ సేవ్ డ్రాఫ్ట్ అనేది నేను తర్వాత చెప్తాను. హోమ్ పేజ్ అయిపోయింది. మరి నెక్స్ట్ పేజ్ ఏంటి? అబౌట్ అస్. ఇక్కడ కూడా నేను అబౌట్ అస్, ఇక్కడ నేను
అబౌట్ అస్ పేజెస్, సారీ, అబౌట్ అస్, ABOUT, అబౌట్ అస్ పేజ్. సేవ్ చేశాను. సో ఇప్పుడు 2 పేజెస్ క్రియేట్ అయిపోయినాయి. మళ్ళీ ఇంకొక పేజ్ క్రియేట్ చేద్దాం. సో ఈసారి ఏం చేద్దామంటే డిజిటల్ మార్కెటింగ్. సో ఇక్కడ కూడా డిజిటల్ మార్కెటింగ్. దీనికి నేనేం చేస్తానంటే కొంచెం సైజ్ పెద్దది కావాలి కాబట్టి బోల్డ్ పెడతాను. ఇన్ కేస్ మీకు హెడ్డింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు దీన్ని క్లిక్ చేస్తే దీన్ని టాగల్ టూల్ బార్, ఇక్కడ నేను H1 అని పెడతాను. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను అది మొత్తం. సో అంటే మీకు ఈ పేజెస్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ టైప్ చేయాలి. నేను జస్ట్ టైం బీయింగ్ డమ్మీ టెక్స్ట్ పెడుతున్నాను. డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైన్, ఇక్కడ కూడా వెబ్ డిజైన్. దీనికి నేను H1 పెట్టేసుకొని సో ఇక్కడ పేస్ట్ చేశాను టెక్స్ట్, సేవ్ చేసేసాను. సో వెబ్ డిజైన్ లాస్ట్ పేజ్. లైక్ దట్ మనం ఎన్ని పేజెస్ అయినా క్రియేట్ చేయొచ్చు. సో లాస్ట్ పేజీ CONTACT కాంటాక్ట్, ఇక్కడ సెలెక్ట్, ఇక్కడ కాంటాక్ట్, సెస్ అప్డేట్. ఇప్పుడు మనం ఎన్ని పేజెస్ క్రియేట్ చేసామో చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఆల్ పేజెస్ అనేది కానీ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది. అబౌట్ అస్ అయిపోయింది, కాంటాక్ట్ అస్, డిజిటల్ మార్కెటింగ్, హోమ్, శాంపిల్ పేజ్. మరి ఈ పేజెస్ని ఎవరు క్రియేట్ చేశారు? అడ్మిన్ అనే ఒక పర్సన్ క్రియేట్ చేశాడు. అంటే వర్డ్ప్రెస్లో మనకి టోటల్ 4 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. సబ్స్క్రైబర్స్ అని సబ్స్క్రైబర్స్ ఉంటారు, అలాగే కంట్రిబ్యూటర్ ఉంటారు, ఆథర్ ఉంటారు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యూజర్ మేనేజ్మెంట్ అనేది. అది ఫ్యూచర్లో మీకు ఒక వీడియో ఉంటుంది, యూజర్ మేనేజ్మెంట్ అసలు ఎందుకు యూజర్స్ క్రియేట్ చేయాలి అనేది. సో దాంట్లో చూద్దాం. సో ప్రజెంట్ మనం ఆల్రెడీ అన్ని పేజెస్ క్రియేట్ చేసాం. కానీ ఇక్కడ నా సైట్లోకి వచ్చి నేను ఇక్కడ రీఫ్రెష్ క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఈ మెనూస్ అంటే ఆ పేజెస్ అనేవి ఇక్కడ రావట్లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ అపీరెన్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మెనూస్ అనే దానిపైన క్లిక్ చేస్తే మనవన్నీ ఇక్కడ ఇవన్నీ మెనూస్, సారీ, మన పేజెస్ అన్నీ ఇక్కడ ఆల్రెడీ వచ్చాయి. ఇప్పుడు నేను ఒక మెనూని క్రియేట్ చేస్తాను, మై మెయిన్ మెనూ. ఓకే, ఇది క్రియేట్ చేసేసాను. ఈ మై మెయిన్ మెనూలో ఇవన్నీ కూడా నేను యాడ్ చేసేసాను. అన్నిటినీ సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసి యాడ్ టు మెనూ అంటే ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయి. సో ఇన్ కేస్ మీకు ఇక్కడ ఈ శాంపిల్ పేజ్ తీసేసి సో కాంటాక్టర్స్తో పాటు బ్లాగ్ అనేది పెడదాం, బ్లాగ్. ఓకే ఫైన్. ఇప్పుడు నేను సేవ్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇవన్నీ సేవ్ అయిపోతాయి. కానీ ఇక్కడ ఆర్డర్ అనేది కరెక్ట్గా లేదు. ఫస్ట్ డ్రాగ్ చేసి హోమ్ కావాలి, హోమ్ తర్వాత హోమ్ తర్వాత అబౌట్ అస్ కావాలి. సారీ, ఇలా డ్రాగ్ చేసి పెట్టాలి. హోము, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, డిజిటల్ మార్కెటింగ్ తర్వాత రావాలి. సో కొంచెం కంట్రోల్ మైనస్ క్లిక్ చేసి డ్రాగ్ చేసేటప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కొంచెం ఇలా ర్యాప్ చేస్తే ఆర్డర్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఈ మెనూని మనం ఏం చేయాలంటే ప్రైమరీ మెనూగా కన్వర్ట్ చేయాలి. సెలెక్ట్ ప్రైమరీ మెనూ, సింపుల్గా సేవ్. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి చూస్తే రీఫ్రెష్ క్లిక్ చేస్తే మన ఒక వెబ్సైట్ని ఇక్కడ చూడండి, హోము, అబౌట్ అస్, డిజిటల్ మార్కెటింగ్, కాంటాక్ట్, బ్లాగ్. ఇప్పుడు హోమ్ క్లిక్ చేశాను, ఏమవుతుంది? హోమ్ పేజ్లో ఎంటర్ అయిపోయాం. ఇన్ కేస్ నేను అబౌట్ అస్ క్లిక్ చేస్తే ప్రజెంట్ మనం అబౌట్ అస్లో ఉన్నాం. అలాగే డిజిటల్ మార్కెటింగ్ క్లిక్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్ పేజ్లోకి ఎంటర్ అయ్యాం. కాంటాక్ట్ అస్లో మీకు ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ నేను చెప్తాను. అలాగే బ్లాగ్ అనేది క్లిక్ చేస్తే బ్లాగ్ అనే పేజ్ రావాలి. ప్రజెంట్ బ్లాగ్ మనం క్రియేట్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు నేను హోమ్ పేజ్లో ఉన్నాను. సో ఇక్కడ హోము, అబౌట్ అస్, డిజిటల్ మార్కెటింగ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ డిజిటల్ మార్కెటింగ్తో పాటు అబౌట్ అస్లో అవర్ టీము, అవర్ సర్వీసెస్ అనేటి డ్రాప్ డౌన్ రావాలి. అంటే ఇప్పుడు 2 పేజెస్ క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ న్యూ పేజ్, నెక్స్ట్ సర్వీసెస్. సో ఇక్కడ నేను సర్వీసెస్ అనేది క్లిక్ చేస్తాను, అవర్ సర్వీసెస్, సేవ్ చేద్దాం. నెక్స్ట్ అవర్ టీమ్ అంటే యాడ్ న్యూ అవర్ టీమ్, ఇక్కడ మళ్ళీ పేస్ట్, సేమ్ అవర్ టీమ్. ఇప్పుడు ఈ 2 పేజెస్ మనకి అబౌట్ అస్లో డ్రాప్ డౌన్లో కావాలి. సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మెనూస్లోకి వెళ్ళిపోయి
ఈ అడిషనల్గా మనం చేసిన 2 పేజెస్ని అవర్ టీమ్ ప్లస్ అవర్ సర్వీసెస్ ఇవి రెండే కావాలి యాడ్. మిగతాయి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మిగతాయి సెలెక్ట్ చేయకూడదు. మరి ఎక్కడ కావాలి? అవర్ టీమ్ అనేది హోమ్లో సబ్లో ఇండెంట్ అవ్వాలి, అలా సర్వీసెస్ కూడా ఇండెంట్ అవ్వాలి. ఫైన్. ఇప్పుడు నేను సేవ్ చేశాను. ఇప్పుడు నేను రియల్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి చూస్తే ఇప్పుడు F5 అంటే రిఫ్రెష్ క్లిక్ చేస్తే ఇప్పుడు హోమ్ లోపల అవర్ టీము సర్వీసెస్ అనే మెనూ యాడ్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ పేజెస్ ఇన్ వర్డ్ప్రెస్. సో thank you very much. Stay tuned. Have a great day.